మీ దగ్గర నుంచి వచ్చిన డైరెక్టర్లందరూ మెల్లిమెల్లిగా పొజిషన్ మార్చుకుంటూ అవును. వెళ్తున్నారు. కొంచెం పై స్థాయికి వెళ్తున్నారు. పెద్ద హీరోలతో పనిచేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటారు? నెక్స్ట్ ఏ స్థాయిలో చూడబోతున్నారు? 'రెవెన్' చాలా పెద్ద 'రవణ్'? డైరెక్టర్ అవుతాడు సార్. హ్మ్. ఐ బిలీవ్ అదే సార్. ఇప్పుడు నిన్న 'నందు' అన్నా. హ్మ్. 'లెనిన్' చాలా 'వెన్‌రో భాగ్యం విష్ణు' కదా! హ్మ్. పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు 'రవి' 'విజయ్' అన్నతో విజయ్ గారితో చేస్తున్నాడు. చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు ఇప్పుడు డైరెక్టర్స్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు 'రవెన్' అందరూ 'సమ్మతమే' డైరెక్టర్ ఇంకోటి చేస్తున్నారు. సో, నాకు పర్సనల్లీ హ్యాపీ ఏంటంటే సార్, నేను అందరూ కొత్తోళ్ళతో చేస్తున్నా. వాళ్ళందరూ ఇంకా నెక్స్ట్ ఎళ్తున్నారు. గ్రో అవుతున్నారు. సినిమాలు చేస్తున్నారు. 'రవెన్న' హిల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనే ఒక ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నా ఉద్దేశంలో ఐ నెవర్ సీ ఎప్పుడు పెద్ద హీరోతోనా, చిన్న హీరోతోనా నా బ్రెయిన్‌లో అది ఉండదు సార్. హ్మ్. మార్కెట్ అంటే ఇప్పుడు పెద్ద హీరోతో చేస్తే డైరెక్టర్ మార్కెట్ పెరిగింది. ఐ బిలీవ్ ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఎంత మంచి కంటెంట్ నువ్వు చెప్తున్నావు. అది కొత్త హీరోతోనా, పెద్ద హీరోతోనా అన్నది డజంట్ మ్యాటర్. యాస్ ఎ డైరెక్టర్‌గా నువ్వు ఎంత మంచి కంటెంట్ చెప్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటది. ఐ థింక్ 'రవెన్న' ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా మంచి పేరొస్తది. మరిన్ని మంచి సినిమాలు చేస్తాడనుకుంటా. పెద్ద డైరెక్టర్ పడితే అన్న క్యారెక్టరైజేషన్స్ కూడా ఏసుకోరా మీరు? నేనెప్పుడు ఆ జోన్‌లో లేను హ్మ్. సార్. అంటే నేను ఇంతకుముందు మీతో కూడా చెప్పినట్టున్నాను. నేను ఏ స్పేస్‌లో ఉన్నానంటే సార్, ఐ వాంట్ టు వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. నాకా వద్దు ఇప్పుడు. నాకు ఈ మార్కెట్ రావాలి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌ని పెట్టుకుంటే ఇంత బిజినెస్ అవుద్ది. ఈ హీరోయిన్‌ని పెట్టుకుంటే ఇంత బిజినెస్ అవుద్ది. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకుంటే ఇంత బిజినెస్ అవుద్ది. మనకి నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ పడతాయి. ఇది పడతాయి అనే జోన్ కన్నా రైట్ నౌ నేను సినిమాని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ డూ ఫిల్మ్ విత్ యంగ్‌స్టర్స్ ఏముంది సార్ కొత్తోళ్ళతో చేయడంలో తప్పేముంది? హ్మ్. కొత్తోళ్ళతోనే బికాజ్ ఎవరిలో ఏముందో తెలీదు. నాకిప్పుడు నేను అదే అంటాను. నేను నన్ను అన్న కూడా మాట్లాడుతున్నప్పుడు, యాహ్! ఐ వర్క్డ్ విత్ హిమ్. ఈరోజు ఇతను చేసాడు. ఇంకా వేరే వాళ్ళతో చేయని. బట్ నేనెప్పుడు నాతో చెయ్యి ఇప్పుడు మనిద్దరి కాంబినేషన్ పెడితే మన మార్కెట్ మళ్ళీ పెరుగుతది గదా! నేను ఆ జోన్ కాదు సార్. నేను అదే చెప్పాను నిన్న గూడా. నేను ఇంకో కొత్త డైరెక్టర్‌తో చేస్తా. మీరందరూ హ్యాపీగా నాతో సినిమా చేయండి. లాంచ్ అవ్వండి. వెరీ మంచిగా జరగండి. మంచిగా చేసే ప్రాసెస్‌లో నేనెంత సపోర్ట్ చేయగలనో నేను చేస్తాను. అయిపోయిన తర్వాత యూ గ్రో అహెడ్. హ్యాపీగా చేసుకుంటూ ఉండండి. బట్ నేనైతే వీలైనంత వరకు ఐ డూ 80% కొత్తోళ్ళతోనే చేస్తాను. కానీ కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటదంటే హీరోలు డైరెక్టర్‌లతో సినిమా చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా కూడా నాతో చేయి అని ఫస్టే ఒక అగ్రీమెంట్ లాంటిది ఏదో నేనెప్పుడూ చేసుకుంటుంటారు. లేదు సార్. హ్మ్. ఇప్పటి వరకెప్పుడు హ్మ్. నా డైరెక్టర్స్ గాని, లేకపోతే ఇంకోటి గాని సెకండ్ సినిమా నాతో చేయని ఎప్పుడు మాట్లాడను. బికాజ్ ఐ బిలీవ్ ఏంటంటే సార్, కొత్త డైరెక్టర్స్‌కి ఏదో మన మీద అవకాశం ఇస్తున్నామని నేను ఫీల్ అయ్యేదని అనట్లేదు సార్. యాస్ ఆఫ్ నౌ ఐయామ్ కాన్ఫిడెంట్‌లీ నేనొకటి చెప్పగలను. నాకు మార్కెట్ భయం లేదు. హ్మ్. అండ్ నేనిప్పుడు ఇక్కడ సెట్ చేసేయాలి. 'కిరణ్ అబ్బోరం' అనంటే అతనిది 50,00,00,000 అయిపోద్దిరా, 70,00,00,000 అయిపోతదిరా అనే క్రైటీరియా వల్ల క్రేజ్ వస్తదనైతే నేను నమ్మను. నాకు ఓపెనింగ్స్ పడాలి, నా సినిమా చూడాలి అనంటే ఓకే. 'కిరణ్ అబ్బోరం' ఉన్నాడురా. హ్మ్. 'కిరణ్ అబ్బోరం' ఉన్నాడు గదా! అనే ఒక వైబ్ ఉండాలి అనేది నేను బిలీవ్ చేస్తా.